హాయ్ ఆల్. చాలామంది అనుకుంటారు రెడ్ వైన్ ఆరోగ్యానికి చాలా బెటరు వైట్ వైన్తో కంపేర్ చేస్తే ఆర్ మిగతా ఆల్కహాల్ వాటితో కంపేర్ చేస్తే. సో అది ఎంతవరకు నిజము, ఈ రెడ్ వైన్ వల్ల క్యాన్సర్ రిస్క్ అనేది ఉంటుందా, ఈ వీడియోలో తెలుసుకుందాము. ఐఎమ్ డాక్టర్ నరేష్, కన్సల్టెంట్ మెడికల్ ఆంకాలజిస్ట్, డిఎం ఫ్రమ్ ఎయిమ్స్ న్యూ ఢిల్లీ. సో మద్యపానీయాలు అనేది గ్రూప్ 1 కార్సినోజన్ కింద కన్సిడర్ చేస్తారు. క్యాన్సర్ రిస్క్ అనేది ఎక్కువగా ఉంటుంది మద్యపానీయాల వల్ల. సో సుమారు ప్రపంచవ్యాప్తంగా 4% క్యాన్సర్ కారణాలకి కారకం ఇది మద్యపానీయాలు. సో ఇది ఎందుకు అట్లా అవుతుందో తెలుసుకుందాము. సో ఆల్కహాల్ తీసుకున్నప్పుడు కడుపు నుంచి లివర్కి వెళ్ళి అక్కడ ఒక విష కాంపౌండ్, వాటిని అసిడల్డిహైడ్ అంటారు, అది అనేది ఏర్పడుతుంది. దీనివల్ల ఏమవుతుందంటే మన కణంలో ఉండే DNA కావచ్చు, కొన్ని ప్రోటీన్స్ కావచ్చు, అక్కడికి వెళ్ళి అతుక్కుంటుంది. అతుక్కోవడం వల్ల క్రోనిక్ ఎక్స్పోజర్ వల్ల ఏమవుతుందంటే కొన్ని మ్యుటేషన్స్ జరుగుతాయి DNAలో కావచ్చు, ప్రోటీన్స్లో కావచ్చు. దీనివల్ల లాంగ్ టర్మ్ దీర్ఘకాలికంగా క్యాన్సర్ రిస్క్ అనేది ఉంటుంది. చాలా క్యాన్సర్ ఉదాహరణకి పెద్ద క్యాన్సర్ కావచ్చు, లివర్ క్యాన్సరు, ప్రోస్టేట్ క్యాన్సరు, ఫుడ్ పైప్ క్యాన్సరు. సో ఇలా చాలా క్యాన్సర్ కారకాలకి మద్యపానీయం అనేది ఒక ఇంపార్టెంట్ కారకము. అండ్ రెడ్ వైన్ విషయానికి వస్తే చాలామంది అది అందులో యాంటీఆక్సిడెంట్స్ ఉంటాయి, ఫ్లావనాయిడ్స్ అని, టైనిన్స్ అని, ఇంకోటి కంపౌండ్ రెస్విట్రాల్ అని ఉంటుంది. దీనివల్ల ఏమవుతుందంటే కణ విభజన అనేది కంట్రోల్లో ఉంటుంది. సో చాలా రిపోర్ట్స్లో చూసారు ఇంతకుముందు. బట్ రీసెంట్గా లాస్ట్ ఇయర్ 2023లో కొన్ని వేల మంది పైన ఒక స్టడీ అనేది చేశారు. సో వాటి గురించి తెలుసుకుందాం మనము. సో అందులో బోత్ రెడ్ వైన్ అండ్ వైట్ వైన్ రెండింటికి వాళ్ళు కంపేర్ చేస్తారు ఏది ఎంత సేఫ్ అని చెప్పి. అందులో స్టడీలో ఏం కంక్లూడ్ చేస్తారంటే క్యాన్సర్ రిస్క్ అనేది రెండింటికి ఉంటుంది. మీరు చెప్పినట్టు పెద్ద క్యాన్సర్ కావచ్చు, రొమ్ము క్యాన్సర్ కావచ్చు, స్కిన్ క్యాన్సర్. సో ఇలా క్యాన్సర్ రిస్క్ అనేది రెండింటికి ఈక్వల్గా ఉంటుంది. కాకపోతే కొన్ని క్యాన్సర్ చర్మం క్యాన్సర్ అనేది వైట్ వైన్కి ఎక్కువగా ఉంటుంది. అండ్ మహిళల్లో ఇది కొంచెము ఎక్కువ చూస్తుంటాము ఈ వైన్ వల్ల వచ్చే రిస్క్ అనేది. సో రెడ్ వైన్ కూడా ఇట్ ఇస్ నాట్ సేఫ్ ఇంతకుముందు అనుకున్నట్టు. సో టు కంక్లూడ్, ఆల్కహాల్ మద్యపానీయం అనేది ఎలాంటి ఫామ్లో తీసుకున్నా అనేది రిస్క్ అనేది ఉండే ఛాన్స్ ఉంటుంది. సో బెటర్ టు డిక్రీజ్ ద క్వాంటిటీ. సో రెడ్ వైన్ అనేది ఎవ్రీ 10 grams తీసుకున్నప్పుడు ఎవ్రీడే క్యాన్సర్ రిస్క్ అనేది సుమారు 5% వరకు ఉంటుంది లాంగ్ టర్మ్లో. థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఇలాంటి ఎడ్యుకేషన్ కంటెంట్ కోసం యూ కెన్ సబ్స్క్రైబ్ ద ఛానల్, యూ కెన్ ఫాలో, అండ్ కమెంట్స్ ఉన్నాయి, యూ కెన్ పోస్ట్. థ్యాంక్ యూ.